So the topic for the day is forces of evolution. So forces of evolution ante em ledu. The forces which brings the changes in the population that ultimately leads to the formation of new species, new environmental conditions. So ఏవైతే forces evolution కి lead అవుతుందో వాటిని ఆ forces ని we call it as forces of evolution. So that there are generally four forces of evolution, that is mutation, gene flow, genetic drift, and natural selection. So coming to the mutation, so spontaneous change, chromosomes లో కానీ జీన్లో కానీ స్పాంటేనియస్ చేంజెస్ వస్తాయి, సడన్ చేంజెస్ వస్తాయి, దాన్ని వి కాల్ ఇట్ యాజ్ మ్యుటేషన్స్. సో స్పాంటేనియస్ చేంజెస్ ఎందుకు వస్తాయి జనరల్గా బై ఎనీ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ ఆర్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది బాడీ. సో వాటి వల్ల సడన్ చేంజెస్ అనేటివి ఫామ్ అవుతాయి. So if this sudden changes occurs in the gene, then we call it as gene mutation or point mutation. ఒకవేళ ఈ సడన్ చేంజెస్ క్రోమోజోమ్స్ లో ఫామ్ అయితే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ క్రోమోజోమల్ మ్యుటేషన్స్. సో ఈ జీన్ మ్యుటేషన్స్ కానీ క్రోమోజోమల్ మ్యుటేషన్స్ ద్వారా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే న్యూ క్యారెక్టరిస్టిక్స్ అనేటివి ఫామ్ అవుతాయి. దట్ అల్టిమేట్లీ లీడ్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ వేరియేషన్, అల్టిమేట్లీ లీడ్స్ టు ది ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్పీషీస్. సో ఈ సడన్ చేంజెస్ జీన్లో కానీ క్రోమోజోమ్స్లో అవ్వడం ద్వారా న్యూ స్పీషీస్ అనేటివి ఫామ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ది వన్ ఫోర్స్ ఆఫ్ ఎవల్యూషన్, దట్ ఈస్ మ్యూటేషన్. నెక్స్ట్ ఇస్ జెనెటిక్ ఫ్లో ఆర్ జీన్ ఫ్లో. సో జీన్ ఫ్లో ఈజ్ నథింగ్ బట్ మూమెంట్ ఆఫ్ అలీల్స్ ఫ్రమ్ వన్ పాపులేషన్ టు అనదర్ పాపులేషన్. అంటే ఒక ఏరియా నుంచి కొన్ని అలీల్స్, కొన్ని జీన్స్ ఒక పాపులేషన్ నుంచి అంటే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి రీచ్ అవ్వడాన్ని జీన్ ఫ్లో అని అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ అన్ ఏరియా, few immigrants have been come, like ఇక్కడ ఇండియా. టేకెన్ వన్ మోర్ ఎగ్జాంపుల్ యాజ్ యుఎస్. సో ఇండియా నుంచి పీపుల్ యుఎస్కి వెళ్ళడం ద్వారా అక్కడ ఏమైంది, యుఎస్లో అనేది ఇమిగ్రేషన్ అయింది, అంటే న్యూ పాపులేషన్ హ్యావ్ బీన్ యాడెడ్. ఒకవేళ న్యూ పాపులేషన్ యాడ్ అయింది అంటే ఆ ఏరియాలో, ఆ అమెరికా ఏరియాలో న్యూ జీన్స్ అనేటివి యాడ్ అయినాయి. డన్. సో దాన్ని ఇమిగ్రేషన్ అంటాం. నెక్స్ట్ అవే పాపులేషన్ అమెరికా వెళ్ళడం ద్వారా ఇండియాలో ఆ యొక్క పాపులేషన్ యొక్క జీన్స్ అనేటివి తగ్గిపోయినాయి, అంటే ఇమిగ్రేషన్ అయిపోయింది. అంటే ఇక్కడున్న పాపులేషన్ యుఎస్కి వెళ్ళడం ద్వారా యుఎస్లో ఇమిగ్రేషన్ అయింది, ఇండియాలో ఎమిగ్రేషన్ అయింది. అంటే అల్టిమేట్లీ జెనెటిక్ ఫ్లో అనేది అయింది. మన దగ్గర ఉన్న జీన్స్ అనేటివి ఎలిమినేట్ అయినాయి అండ్ యుఎస్లో లేని జీన్స్ అనేటివి యాడప్ అవునాయి. సో దిస్ ఇస్ హౌ ది మూమెంట్ ఆఫ్ అలీల్స్ ఫ్రమ్ వన్ పాపులేషన్ టు అనదర్ పాపులేషన్ లీడ్స్ టు ది ఫార్మేషన్ ఆఫ్ జీన్ ఫ్లో. ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళిన యుఎస్ వాళ్ళు దే అండర్ గ్రో ద ఫర్దర్ లైఫ్. సో అక్కడ వాళ్ళకి న్యూ జెనెటిక్ పాపులేషన్ అనేటివి యాడ్ అయినాయి, అల్టిమేట్లీ లీడింగ్ టు ది ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. డన్. సో ఇక్కడ ఉంది చూడండి, జీన్ ఫ్లో బ్రింగ్స్ అబౌట్ అడిషన్ ఆర్ లాస్ ఆఫ్ జీన్స్ ఇన్ ది జీన్ ఫ్లో. ఇప్పటిదాకా మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో అడిషన్ ఆఫ్ జీన్స్ ఎక్కడైంది, యుఎస్లో అయింది, వేర్ ఇండియన్ పాపులేషన్ హ్యావ్ బీన్ ఎంటర్డ్ ఇన్ టు యుఎస్. లాస్ ఆఫ్ జీన్స్ ఎక్కడైంది, ఇన్ ది ఇండియా, వేర్ the population from the India have went to US. అంటే కొన్ని certain number of genes అనేటివి eliminate అయినాయి అనమాట. సో దట్ ఈస్ జీన్ ఫ్లో, మూమెంట్ ఆఫ్ అలీల్స్ ఆర్ జీన్స్ ఫ్రమ్ వన్ పాపులేషన్ టు అనదర్ పాపులేషన్ లీడింగ్ టు ది either gain of genes or either loss of genes, ultimately leading to the formation of evolution. So gene flow is the second force of evolution. Next is the genetic drift. So genetic drift నార్మల్ ప్రాసెస్, అంటే అండర్ సర్టెన్ కండిషన్స్లో మాత్రమే మనకి జెనెటిక్ డ్రిఫ్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో జెనెటిక్ డ్రిఫ్ట్ ఇస్ జనరలీ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ జీన్స్ బై ఛాన్స్. సో ఇప్పటిదాకా మనం చూసిన జీన్ ఫ్లోది సేమ్ ఎగ్జాంపుల్ దగ్గర తీసుకోవచ్చు, బట్ దిస్ జెనెటిక్ డ్రిఫ్ట్ విల్ బి అకరింగ్ బై ఛాన్స్, నాట్ 100% షూర్, బట్ బై ఛాన్స్లో అయ్యే చేంజెస్ని మనం జెనెటిక్ డ్రిఫ్ట్ అంటాం. సో లెట్స్ సీ ఎన్ పిక్చర్. ఇక్కడ పైన పిక్చర్లో చూస్తే జెనెటిక్ డ్రిఫ్ట్ బై ఛాన్స్. సో దెర్ ఆర్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ యాంట్స్. డన్. సో మనం ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఇఫ్ యూ స్టెప్ యువర్ ఫీట్ ఆన్ ఎనీ ఆఫ్ ది యాంట్, ఇప్పుడు ఈ యాంట్ మీద మనం ఫుడ్ పెట్టినాం, ఏమవుతుంది, దిస్ యాంట్ విల్ బి కిల్డ్. డన్. దెర్ ఇస్ వన్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ కిల్డ్, అనదర్ ఛాన్స్. మనం వీటిని చూసి ఇక్కడ లెగ్ పెట్టకుండా పక్కన లెగ్ పెట్టాం. సో అప్పుడు ఏమవుతుంది, దిస్ పాపులేషన్ ఇస్ యాజ్ యూజువల్ దేర్, నో హార్మ్ టు దిస్ పాపులేషన్. దట్ ఈస్ వన్ మోర్ ఛాన్స్. వన్ మోర్ ఛాన్స్, మనం ఆ ఫుడ్ని ఈ సైడ్కి కాకుండా సెంటర్లో పెట్టాం. సో అప్పుడు ఏమవుతుంది, సో మెనీ నెంబర్ ఆఫ్ యాంట్స్ మే డై. సో ఈ పాపులేషన్ న్యూ పాపులేషన్గా ఫామ్ అవ్వడానికి దెర్ ఆర్ మెనీ ఛాన్సెస్, మెనీ చేంజెస్ కెన్ అకర్. సో దాన్ని వి కాల్ ఇట్ యాజ్ జెనెటిక్ డ్రిఫ్ట్ బై ఛాన్స్. సో బై ఛాన్స్లో న్యూ పాపులేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇదర్ కంప్లీట్ పాపులేషన్ ఎలిమినేట్ అవ్వచ్చు,
either one insect, two insects eliminate అవ్వచ్చు, either no population is harmed. So this complete change in the species or change in the population will occur by chance. So by chance ద్వారా అయ్యేదాన్ని జెనెటిక్ డ్రిఫ్ట్ అని అంటాం. సో ఈ జెనెటిక్ డ్రిఫ్ట్కి మనకు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. వన్ ఇస్ ఫౌండర్ ఎఫెక్ట్, వన్ ఇస్ బాటిల్ ఎఫెక్ట్. సో ఫౌండర్ ఎఫెక్ట్ చూస్తే ఇఫ్ యూ సీ దిస్ ఇస్ ది ఒరిజినల్ పాపులేషన్. టేకెన్ ఎక్స్ ప్లేస్, ఒక ఎక్స్ ప్లేస్లో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. డన్. సో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్కి దే డోంట్ వాంట్ టు స్టే ఇన్ దట్ ప్లేస్. ఆ ప్లేస్లో వాళ్ళకు ఉండాలని లేదు. సో అప్పుడు ఏం చేస్తారు, దీస్ 2 పీపుల్ మనం ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ నుంచి మనం షిఫ్ట్ అయిపోదాం వేరే ప్లేస్కి అని అంటాం. సో నా దీస్ 2 పీపుల్ ఆర్ దీస్ 2 పీపుల్. దెన్ ఫౌండర్ పాపులేషన్ అని అంటాం. సో ఎవరైతే పాపులేషన్ మనకి ఇక్కడ కాకుండా వేరే దగ్గర ఉందాము ఆర్ షిఫ్ట్ అవుదాము అని అనుకుంటారో వాటిని వి కాల్ ఇట్ as ఫౌండర్ పాపులేషన్. నా ఈ ఫౌండర్ పాపులేషన్ ఆఫ్టర్ రీచింగ్ టు ఎ న్యూ ప్లేస్కి రీచ్ అయ్యాక normal process, they'll marry, they'll undergo the process of reproduction, their further generations will be formed. So ఏవైతే generations form అవుతాయో, నెక్స్ట్ generations, grandson, great grandsons form అవుతారో, now these people will have the genes of this founder population. సో వీళ్ళకున్న క్యారెక్టరిస్టిక్స్, వీళ్ళకున్న జీన్స్ ఈ ఫౌండర్ పాపులేషన్కి సిమిలర్గా ఉంటాయి. బట్ వీళ్ళకున్న జీన్స్, వీళ్ళకున్న క్యారెక్టరిస్టిక్స్ ఈ ఒరిజినల్ పాపులేషన్స్కి ఎటువంటి సంబంధం ఉండదు. సో దాన్ని మనం ఫౌండర్ నెక్ ఎఫెక్ట్ అని అంటాం. సో ఇక్కడ ఏమైంది, వీళ్ళకున్న జీన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ 4%, ఈ 2%కి ఉన్న క్యారెక్టరిస్టిక్ జీన్స్ అనేటివి ఈ పాపులేషన్లో కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోయినాయి. ఓన్లీ వీళ్ళిద్దరి జీన్స్, వీళ్ళిద్దరి క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే ఫర్దర్ జనరేషన్స్కి పాస్ డౌన్ అయింది. దీన్ని వి కాల్ ఇట్ యాజ్ ఫౌండర్ నెక్ ఎఫెక్ట్ ఆర్ ఫౌండర్ ఎఫెక్ట్ అని అంటాం. డన్. సో ఫౌండర్ ఎఫెక్ట్లో మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, వేర్ 100% పాపులేషన్ ఆఫ్ రెడ్ ఇండియన్స్. సో వీళ్ళ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఇండియన్స్ తీసుకోండి. సో ఈ రెడ్ ఇండియన్స్లో 100% వాళ్ళకి ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ మాత్రమే ఉందంట. సో దీని ద్వారా అర్థం ఏంటి మనకి, సో ఈ రెడ్ ఇండియన్స్ యొక్క 4 ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఫౌండర్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూపే ఉన్నదనమాట. సో వీళ్ళకున్న బ్లడ్ గ్రూపే న్యూ పాపులేషన్స్కి యాడ్ అయింది. అంటే ఈ ఫౌండర్ పాపులేషన్ ఆర్ ఈ గ్రేట్ గ్రాండ్ 4 ఫాదర్స్కి ఉన్న బ్లడ్ గ్రూప్, ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూపే వాళ్ళ న్యూ పాపులేషన్ అంటే రెడ్ ఇండియన్స్కి పాస్ డౌన్ అయింది అనేది ఒక ఎగ్జాంపుల్. చూడండి, ప్రజెన్స్ ఆఫ్ ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఇన్ నియర్లీ 100% ఆఫ్ ది రెడ్ ఇండియన్స్. ఇట్ మీన్స్ ద 4 ఫాదర్స్ అంటే వీళ్ళు, ద ఫౌండర్స్ ఆఫ్ ద రెడ్ ఇండియన్ ట్రైబ్స్ వర్ ప్రిడామినెంట్లీ ఓ పాజిటివ్ అండ్ దే ఐసోలేటెడ్ దెమ్సెల్ఫ్ రిప్రొడక్టివ్లీ ఫ్రమ్ అదర్ పాపులేషన్. సో ఈ అదర్ పాపులేషన్ నుంచి వీళ్ళు ఐసోలేటెడ్ అయ్యి సెపరేట్ అయిపోయి లీడ్స్ టు ది ఫార్మేషన్ ఆఫ్ న్యూ పాపులేషన్. సో ఈ న్యూ పాపులేషన్స్కి వీళ్ళకున్న క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే ఉంటాయన్నమాట. సో దీన్ని మనం ఫౌండర్ నెక్ ఎఫెక్ట్ అని అంటాం. సో ఇది కూడా బై ఛాన్స్. సో ఈ పాపులేషన్ అంతా షిఫ్ట్ అవ్వాలి, వేరే ప్లేస్కి వెళ్ళాలని 100% ష్యూరిటీ లేదు. బట్ బై ఛాన్స్ ఇఫ్ దే షిఫ్ట్, ఇఫ్ దే మూవ్, ఈ న్యూ పాపులేషన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. డన్. సో దిస్ ఇస్ ఫౌండర్ ఎఫెక్ట్. ద డయాగ్రామ్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇస్ బాటిల్ నెక్ ఎఫెక్ట్. సో బాటిల్ నెక్ ఎఫెక్ట్ అంటే ఏంటి, న్యాచురల్ కెలామిటీస్ ద్వారా ఫామ్ అయ్యే న్యూ పాపులేషన్ని బాటిల్ నెక్ ఎఫెక్ట్ అని అంటాం. సో డయాగ్రామ్లో చూస్తే ఇది ఒక ఒరిజినల్ పాపులేషన్ ఆఫ్ యాంట్స్, గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ యాంట్స్ ఉంది. ఒక సర్టెన్ న్యాచురల్ కెలామిటీ వచ్చింది, ఎర్త్క్విక్ అనుకుందాము, ఫ్లడ్స్ అనుకుందాము, వాల్కానిక్ ఎరప్షన్స్ అనుకుందాం, ఎనీ కైండ్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీస్. సో ఈ న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు లక్కీ సర్వైవర్స్ అని అంటాం. సో ఇవన్నీ ఈదర్ ఎర్త్క్విక్లో చనిపోయాయి ఆర్ వాల్కానిక్ ఎరప్షన్స్లో ఫ్లడ్ రావడం ద్వారా ఇవన్నీ చనిపోయాయి. బట్ ఓన్లీ 2 సర్వైవర్స్ హ్యావ్ బీన్ దేర్. సో ఈ సర్వైవర్స్ నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ న్యూ పాపులేషన్ ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర ఉన్న క్యారెక్టరిస్టిక్ జీన్స్ సిమిలర్ లైక్ సర్వైవర్స్. ఈ ఒరిజినల్ పాపులేషన్స్కి న్యూ పాపులేషన్కి ఎటువంటి సంబంధం ఉండదు. సో న్యూ పాపులేషన్కి ఉన్న జీన్స్, క్యారెక్టరిస్టిక్స్ సిమిలర్ టు ది సర్వైవర్స్. సో ఈ సర్వైవర్స్ని మనం లక్కీ సర్వైవర్స్ అని కూడా అంటాం. ఇక్కడ ఇచ్చారు చూడండి, లక్కీ సర్వైవర్స్ అని అంటాం. సో ఈ లక్కీ సర్వైవర్స్ ఏవైతే ఉంటారో వీటికి జెనెటికల్లీ ఈ ఒరిజినల్ పాపులేషన్స్కి డిఫరెంట్ ఉంటాయి అండ్ న్యూ పాపులేషన్కి సిమిలర్గా ఉంటాయి అనమాట. దెన్ సో ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, పాలీడక్టైల్ డ్రాఫ్ ఇండివిజువల్స్ ఇన్ ద ఓల్డ్ ఆర్డర్ ఆమెస్ పాపులేషన్ ఆఫ్ లాన్స్టర్ ఇన్ ది యుఎస్ఏ. సో యుఎస్ఏలో ఉన్న పాపులేషన్, లాన్స్టర్లో ఉన్న పాపులేషన్ దే ఆర్ పాలీడక్టైల్ డ్రాఫ్ ఇండివిజువల్స్. సో ఈ పాలీడక్టైల్ డ్రాఫ్ ఇండివిజువల్స్ అనేటివి సర్వైవర్స్ నుంచి తీసుకున్న క్యారెక్టరిస్టిక్ అనమాట. సో డన్, దిస్ ఇస్ అబౌట్ ది జెనెటిక్ డ్రిఫ్ట్. Genetic drift by chance. Genetic drift can be easily explained by founder effect and bottleneck effect. These diagrams are important. Coming to the next, the last force of evolution is natural selection. Ante
డన్. న్యాచురల్ సెలెక్షన్ అంటే నేచర్ అనేది సెలెక్ట్ చేస్తుందంట ఏ పాపులేషన్ అనేది ఏ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లో ఉండాలి, ఏ పాపులేషన్ అనేది ఏ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ నుంచి ఎలిమినేట్ అవ్వాలి. సో దిస్ కంప్లీట్ ఫోర్సెస్, ఈ కంప్లీట్ ఎవల్యూషన్ ప్రాసెస్ అనేది నేచరే మెయింటైన్ చేస్తుంది అనమాట. సో దాన్ని వి కాల్ ఇట్ యాజ్ న్యాచురల్ సెలెక్షన్. సో ఫస్ట్ న్యాచురల్ సెలెక్షన్ ఇస్ డైరెక్షనల్ సెలెక్షన్. సో డైరెక్షనల్ సెలెక్షన్ ఏం లేదు, ఫస్ట్ ఇంకో డయాగ్రామ్ చూద్దాం. I'll show you. సో డైరెక్షనల్ సెలెక్షన్ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ దర్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ పాపులేషన్. సో ఇవన్నీ పాపులేషన్ నార్మల్గా ఉంటాయి అనమాట, స్టెబుల్గా ఉంటాయి. అంటే ఈ ప్లేస్లో ఉంటాయి, సెంటర్ ప్లేస్లో ఉంటాయి, ఈ ప్లేస్లో కూడా ఉంటాయి అనమాట. సో డైరెక్షనల్ సెలెక్షన్లో ఏమైంది, ఈ స్టేబుల్గా ఉన్న ఎన్విరాన్మెంట్, స్టేబుల్గా ఉన్న పాపులేషన్ కాస్త ఈదర్ ఇట్ సైడ్ అన్న రీచ్ అవుతాయి, ఈదర్ ఇట్ ఎక్స్ట్రీమ్లో అన్న రీచ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ ఏమైంది, ఇట్ ఎక్స్ట్రీమ్లో రీచ్ అయ్యాయి అనమాట. నాట్ ఇన్ అ స్టేబుల్ పొజిషన్, స్టేబుల్ పొజిషన్లో ఉండవు, ఈదర్ దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్, ఒక డైరెక్షన్లో మూవ్ అవుతాయి అనమాట. అందుకే దీన్ని మనం డైరెక్షనల్ సెలెక్షన్ అని అంటాం. సెకండ్ సెలెక్షన్ ఏముంది మనకి, స్టెబిలైజింగ్ సెలెక్షన్ అని. అంటే నార్మల్గా ఇటు వేలో ఉన్న పాపులేషన్, సెంటర్లో ఉన్న పాపులేషన్, ఇటు సైడ్ ఉన్న పాపులేషన్. సో ఇవన్నీ అల్టిమేట్గా చేంజెస్ అయ్యి ఓన్లీ స్టెబిలైజింగ్ పాపులేషన్ మాత్రమే ఫర్దర్ జనరేషన్స్కి సెలెక్ట్ అవుతుంది అనమాట. సో దాన్ని వి కాల్ ఇట్ యాజ్ స్టెబిలైజింగ్ సెలెక్షన్. ఇంకోటి డిస్ట్రప్టివ్ సెలెక్షన్. సో నార్మల్గా ఉన్న పాపులేషన్ అంటే మిడిల్ ప్లేస్లో ఉంటాయి, స్టేబుల్గా ఉంటాయి, ఇటు డైరెక్షన్లో ఉంటాయి, ఇటు డైరెక్షన్లో ఉంటాయి. బట్ అండర్ సర్టన్ కండిషన్స్ ఈ డిస్ట్రప్టివ్ సెలెక్షన్ కాస్త ఏమవుతుంది, ఇటు సైడ్ పాపులేషన్ సర్వైవ్ అవుతుంది, ఇటు సైడ్ పాపులేషన్ సర్వైవ్ అవుతుంది. బట్ మిడిల్లో ఉండే క్యారెక్టరిస్టిక్స్ అంటే స్టెబిలైజింగ్ క్యారెక్టరిస్టిక్స్ మాత్రం ఎలిమినేట్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ ఏముంది, దిస్ ఇస్ పాజిటివ్ అండ్ దిస్ ఇస్ పాజిటివ్. సో ఈ 3 types ఆఫ్ సెలెక్షన్స్కి ఎగ్జాంపుల్స్తో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. సో లెట్స్ గో టు ప్రీవియస్ స్లైడ్. యా. సో ఫస్ట్ ఇస్ డైరెక్షనల్ సెలెక్షన్. సో డైరెక్షనల్ సెలెక్షన్లో ఏంది, స్టేబుల్గా ఉన్న పాపులేషన్ కాస్త ఇదర్ వన్ ఎక్స్ట్రీమ్, ఇటు డైరెక్షన్లో అయినా ఇటు డైరెక్షన్లో అయినా మూవ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ టు డిడిటి. సో డిడిటి ఈజ్ నథింగ్ బట్ అన్ ఇన్సెక్టిసైడ్ అనమాట. సో ప్రీవియస్ జనరేషన్స్లో డిడిటి అనేది ఇన్సెక్ట్స్ని చంపడానికి వాడేవారు. అగ్రికల్చర్ వేలో కానీ ఆర్ హౌస్ హోల్డ్స్లో కానీ ఇన్సెక్ట్స్ని చంపడానికి డిడిటి వాడేవారు. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఏమవుతుంది, ఈ డిడిటి వాడడం ద్వారా కూడా ద పాపులేషన్స్ హ్యావ్ బీన్ నాట్ కిల్లింగ్. సో ఇన్సెక్ట్స్ని చంపే ఒక కెపాసిటీ ఈ డిడిటికి పోయిందనమాట. ఎందుకు, సార్ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ గెయిన్డ్ ది రెసిస్టెన్స్ టువర్డ్స్ ది డిడిటి. సో ఇక్కడ ఏమైంది, డైరెక్షనల్ సెలెక్షన్, ఇక్కడ ఒక 2 పాపులేషన్స్ మాత్రమే ఉన్నాయి. 1 డిడిటి అనేది దానికి పడకపోవడం ద్వారా చనిపోతాయి, 1 డిడిటి అనే ఒక ఇన్సెక్టిసైడ్కి రెసిస్టెన్స్ గెయిన్ చేసి బ్రతుకుతాయి. డన్. సో ఈ వన్ సైడ్ పాపులేషన్ ఎలిమినేట్ అవుతాయి, బట్ ఇటు వన్ సైడ్ పాపులేషన్, ఇటు డైరెక్షనల్ పాపులేషన్ ఏంటి, నువ్వు ఎంత ఇన్సెక్టిసైడ్ డిడిటి వేసినా ఇట్ ఈస్ ఏబుల్ టు రెసిస్ట్, ఇట్ ఈస్ ఏబుల్ టు లివ్. సో దాన్ని వి కాల్ ఇట్ యాజ్ న్యాచురల్ సెలెక్షన్. ఇంకో ఎగ్జాంపుల్ మనం ఆల్ అవుట్ కూడా తీసుకోవచ్చు. సో ఎట్ ద ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఆల్ అవుట్ ఏమైంది, ఇట్ ఈస్ ఈజీలీ ఏబుల్ టు కిల్ ది మస్కిటోస్. బట్ ఇప్పుడు అదే ఆల్ అవుట్ని మనం చూస్తే ఏంటి, ఈవెన్ ఇఫ్ యూ ఆన్ ది ఆల్ అవుట్ స్విచ్ అల్ట్రా మోడ్, అల్ట్రా ప్రో మోడ్, ఏ మోడ్ పెట్టినా కూడా మస్కిటోస్ ఆర్ ఈజీలీ ఏబుల్ టు సర్వైవ్. అంతేకాదు ఆ ఆల్ అవుట్ యొక్క మెషిన్ మీద కూడా మస్కిటో వెళ్ళి ఆగుతుంది. ఎందుకు, ఇట్ ఈస్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ది రెసిస్టెన్స్. సో మస్కిటోస్కి ఆ ఆల్ అవుట్ యొక్క కెమికల్కి రెసిస్టెన్స్ గెయిన్ చేసింది అనమాట. డన్. సో ఇంతకుముందు ఏవైతే రెసిస్టెన్స్ గెయిన్ చేయలేవో అవి చనిపోతాయి. దోస్ మస్కిటోస్ విల్ అల్టిమేట్లీ డై. ఏవైతే రెసిస్టెన్స్ గెయిన్ చేశాయో దే విల్ బి ఫర్దర్లీ generating their next generations అనమాట. సో దట్ ఈస్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆఫ్ డైరెక్షనల్ సెలెక్షన్. సో రెసిస్టెన్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ టు డిడిటి. సో ద ఇన్సెక్ట్స్ హ్యావ్ గెయిన్డ్ ది రెసిస్టెన్స్ టువర్డ్స్ డిడిటి, సో దే ఆర్ ఏబుల్ టు సర్వైవ్. అంటే పాపులేషన్ వన్ ఎక్స్ట్రీమ్కి రీచ్ అయిపోయింది అనమాట. డన్. నెక్స్ట్ ఈస్ ఇండస్ట్రియల్ మెలానిజం. సో ఎగ్జాంపుల్ మనం ఎవల్యూషన్ ప్రాసెస్లో కూడా చూసాం. సో ఇండస్ట్రియల్ మెనానిజంలో దే హ్యావ్ టేకెన్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పెప్పర్డ్ మాత్, దట్ ఈస్ బిస్టిన్ బెటలూరియా. సో ఈ పెప్పర్డ్ మాత్ అనేది 2 కలర్స్లో కనిపిస్తుంది మనకి జనరల్గా. సో వన్ ఇస్ డార్క్ బ్లాకిష్ కలర్, వన్ ఇస్ లైట్ గ్రేయిష్ కలర్. డన్. సో గ్రేయిష్ కలర్ అండ్ బ్లాక్ కలర్ మాట్స్ అనేటివి కనిపిస్తాయి. సో జనరలీ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని బేస్ చేసుకొని ఆ స్పెసిఫిక్ ఏరియాలో బ్లాక్ మాట్స్ ఉండాలా లేకపోతే గ్రే మాట్స్ ఉండాలా అనేటివి డిసైడ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. దెర్ ఇస్ అన్ ఏరియా. డన్. దెర్ ఇస్ అ స్పెసిఫిక్ ఏరియా విచ్ ఇస్ ఫిల్డ్ విత్ ఇండస్ట్రీస్.
సో ఇండస్ట్రీస్ ఫిల్ అవ్వడం ద్వారా ఏమవుతుంది, అక్కడున్న ఏరియాలో బ్లాక్ సూత్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనకు కూడా ఏరియాస్లో, మన ఇంటి దగ్గర కూడా ఎక్కడైనా ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ ఉంటే బ్లాక్ స్మూత్ లాగా కనిపిస్తుంది ఎయిర్లో. డన్. సో దట్ ఈస్ జనరలీ ప్రొడ్యూస్డ్ బై ది ఇండస్ట్రీస్, పొల్యూషన్ అనమాట. డన్. సో ఈ మాట్స్ ఎక్కడ ఉంటాయి జనరల్గా, ట్రీకి ట్రంక్ ఉంటుంది కదా, దట్ గ్రేయిష్ కలర్ ట్రంక్ ఏదైతే ట్రీకి ఉంటుందో ఆ ట్రంక్ మీద ఉంటాయి అనమాట. డన్. సో నార్మల్లీ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, పొల్యూటెడ్ ఏరియా తీసుకున్నాం. సో పొల్యూటెడ్ ఏరియాలో ఏమవుతుంది, బ్లాక్ సూత్ అనేది ఫామ్ అవుతుంది ఫ్యాక్టరీస్ నుంచి, ఇండస్ట్రీస్ నుంచి. సో ఈ బ్లాక్ సూత్ అనేది ప్లాంట్స్ యొక్క ట్రంక్లో అతుక్కుంటుంది అనమాట. సో గ్రేగా ఉన్న ప్లాంట్ ట్రంక్ కాస్త బ్లాక్గా ఫామ్ అవుతుంది. డన్. ఇప్పుడు అదే ఏరియాలో మనకి టూ మాత్స్ ఉన్నాయి. ఏమున్నాయి, గ్రే మాత్ ఉంది, బ్లాక్ మాత్ ఉంది. సో బ్లాక్ ట్రంక్ మీద గ్రే మాత్స్ ఉంటాయి, బ్లాక్ మాత్స్ ఉంటాయి. సో మనం దూరం నుంచి చూస్తే మనకి గ్రే మాత్స్ కనిపిస్తాయా, బ్లాక్ మాత్స్ కనిపిస్తాయా? గ్రే మాత్స్ కనిపిస్తాయి. ఎందుకు, బ్లాక్ మాత్ అనేది ఆ ట్రీకి ఉన్న బ్లాక్ సూత్కి అటాచ్ అయి ఉంటాయి, మనకు కనిపించవు. బ్లాక్ మీద బ్లాక్ ఉంటే కనిపించవు కదా. సో ఇన్ ద సేమ్ వే ఈ మాత్ని తినే ప్రెడేటర్స్ ఉంటారు కదా. సో ఆ ప్రెడేటర్స్ ఈ మాత్ కోసం సర్చ్ చేస్తాయి. సో సర్చ్ చేసినప్పుడు ఏమవుతుంది, పొల్యూటెడ్ ఏరియాలో వాటికి బ్లాక్ మాత్స్ కనిపించవు, కానీ గ్రే మాత్స్ కనిపిస్తాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రిడేటర్స్ అనేటివి ఏవైతే పక్షులు ఈ మాత్స్ ని తింటాయో, ఆ ప్రిడేటర్స్ అనేటివి గ్రే మాత్స్ ని చూసుకొని వీటిని తినేస్తాయి. సో అల్టిమేట్లీ ఏంటి, పొల్యూటెడ్ ఏరియాలో ఎక్కడైతే ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయో ఆ ఏరియాలో బ్లాక్ మాత్స్ ఎక్కువగా గ్రో అవుతాయి. ఎందుకు, వీటిని ఏ ప్రిడేటర్ గుర్తుపట్టదు, ఎందుకంటే ట్రంక్ మీద ఉంటాయి. సో ఇవి హ్యాపీలీగా రిప్రొడ్యూస్ చేసి నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూస్ చేస్తాయి. అదే గ్రే మాత్ దగ్గరకు వస్తే ఏంటి, ఇవి ఈజీగా ప్రెడేటర్స్ కంట్లో పడతాయి, ఈజీగా ఇట్ విల్ బి ఏబుల్ టు డై ఈజీలీ. అదే ఇంకో ఎన్విరాన్మెంటల్ కండిషన్ చూసుకుందాం, ఎక్కడైతే ఫ్యాక్టరీస్ లేవు, ఎలాంటి పొల్యూషన్ లేదు, ఎలాంటి బ్లాక్ సూత్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో అప్పుడు ట్రీ ట్రంక్ ఎలా ఉంటుంది, మంచిగా గ్రీనరీ గ్రేష్ కలర్లో ఉంటుంది. సో అదే ఏరియాలో మనకి మళ్ళీ అగైన్ గ్రే మాట్స్ ఉన్నాయి, బ్లాక్ మాట్స్ ఉన్నాయి. సో గ్రే ట్రంక్ మీద, గ్రీనిష్ ట్రంక్ మీద మనకి ఈజీగా గ్రే మాట్స్ కనిపిస్తాయా, బ్లాక్ మాట్స్ కనిపిస్తాయా? దూరం నుంచి చూసినా సరే బ్లాక్ మాట్స్ ఈజీగా కనిపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ప్రిడేటర్స్ ఏంటి, వీటిని తినడానికి వచ్చినప్పుడు వాటికి గ్రే మాట్స్ అనేటివి కనిపించవు ఈజీగా, బికాస్ ట్రంక్ కలర్కే అటాచ్ అయి ఉంటాయి. అదే బ్లాక్ మాట్స్ ఈజీగా కనిపిస్తాయి. సో అప్పుడు ఏమవుతుంది, అన్పొల్యూటెడ్ ఏరియాలో గ్రే మాట్స్ ఈజీగా గ్రో అవుతాయి, బ్లాక్ మాట్స్ కాస్త చనిపోతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ది ఇండస్ట్రియల్ మెలానిజం. డన్. సో ఎక్కడైతే ఏరియాలో ఎక్కువ పొల్యూషన్ ఉందనుకోండి, అక్కడ గ్రాఫ్ అనేది టువర్డ్స్ బ్లాక్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, అంటే బ్లాక్ మాట్స్ అనేటివి ఎక్కువ గ్రో అవుతుంది అనమాట. ఎక్కడైతే పొల్యూషన్ లేని ఏరియాలో, ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఏమీ లేని ఏరియాలో గ్రాఫ్ అనేది టువర్డ్స్ గ్రే మాట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, అంటే గ్రే మాట్స్ ఎక్కువగా ఉంటాయి, గ్రే మాట్సే ఉంటాయి యాక్చువల్లీ, బ్లాక్ మాట్స్ కనిపించవు ఆ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. అంటే పాపులేషన్ ఆఫ్ పెపర్డ్ మాత్ ఆర్ డిస్టన్ బెటలూరియా విల్ మూవ్ టువర్డ్స్ వన్ సైడ్ ఆఫ్ ది గ్రాఫ్ డ్యూరింగ్ ది ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. సో ఆ సరౌండింగ్ ఏరియా ఒక ఎన్విరాన్మెంట్ ని బట్టి ఇదర్ గ్రే మాట్స్ ఉండాలా ఆర్ ఇదర్ బ్లాక్ మాట్స్ ఉండాలా అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ఇండస్ట్రియల్ మెలానిజం. సో దీస్ ఆర్ ది టూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డైరెక్షనల్ సెలెక్షన్, where the population will choose towards one extreme end. Either it side anna untai, either it side anna untai, not towards the stabilizing. Done. So next is stabilizing selection or centripetal selection. Done. So stabilizing selection or centripetal selection అనేది కొంచెం రేర్ టైప్ ఆఫ్ సెలెక్షన్. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ సెలెక్షన్లో ఓన్లీ స్టేబుల్ పాపులేషన్ మాత్రమే సర్వైవ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంగ్లాండ్లో weights of the babies in large sample were taken. సో మెనీ నెంబర్ ఆఫ్ బేబీస్ వెయిట్స్ హ్యావ్ బీన్ టేకెన్. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే హై నెంబర్ ఆఫ్ మోటాలిటీ, అంటే హై నెంబర్ ఆఫ్ డెత్ రేట్ అనేది పాపులేషన్ ఇదర్ అండర్ వెయిట్లో ఉన్న, పాపులేషన్ ఇదర్ హెవీ వెయిట్లో ఉన్న డెత్ అనేది కాజ్ అయిందనమాట. బట్ పాపులేషన్ హ్యావింగ్ నార్మల్ వెయిట్, యావరేజ్ వెయిట్ ఉన్న పాపులేషన్ మాత్రం ఈజీగా సర్వైవ్ అయినాయి అనమాట. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ స్టెబిలైజింగ్ సెలెక్షన్. నార్మల్ హ్యూమన్ పాపులేషన్లో చూసుకున్నా అంతే, పుట్టిన బేబీ ఇఫ్ షీ ఆర్ హీ ఈస్ అండర్ వెయిట్లో ఉన్న ఇట్ ఈస్ ఎ హార్మ్ఫుల్, అండ్ ఓవర్ వెయిట్లో ఉన్న ఇట్ ఈస్ ఎ హార్మ్ఫుల్. ఫర్దర్ ట్రీట్మెంట్ ఈస్ నీడెడ్ అనమాట. అదే ఇఫ్ ద పాపులేషన్ ఈస్ యావరేజ్ వెయిట్, నో ఫర్దర్ ట్రీట్మెంట్ నీడ్స్, ద పాపులేషన్ అనేది ఈజీగా సర్వైవ్ అవుతుంది అనమాట. అంటే స్టెబిలైజింగ్ సెలెక్షన్లో ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఏవైతే వెయిట్ కానీ ఎనీ క్యారెక్టరిస్టిక్స్ షుడ్ బి ఇన్ ద స్టేబుల్ స్టేట్, ఎక్స్ట్రీమ్స్ ఫేజెస్లో ఉండకూడదు అనమాట. సో దట్ ఈస్ స్టెబిలైజింగ్ సెలెక్షన్. Next is the disruptive selection or centrifugal selection. So this is the rare form of selection anamata. Disruptive or centrifugal selection. Diagram చూద్దాం.
So coming to the diagram of disruptive selection, if you see, either this extreme end or this extreme end అనేటివి సర్వైవ్ అవుతాయి. సో ఎగ్జాంపుల్లో చూస్తే కాలిఫోర్నియాలో దెర్ ఆర్ టూ గ్రూప్స్ ఆఫ్ సన్ఫ్లవర్స్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ సన్ఫ్లవర్స్, ఇక్కడ గ్రూప్ ఆఫ్ సన్ఫ్లవర్స్ అనేటివి ఫామ్ అయినాయి. వేర్ వన్ సన్ఫ్లవర్ డ్రై ఎన్విరాన్మెంట్లో గ్రో అవుతుంది, వన్ సన్ఫ్లవర్ వెట్ ఎన్విరాన్మెంట్లో గ్రో అవుతుంది అనమాట. ఒకవేళ ఎన్విరాన్మెంటల్ కండిషన్ డాంప్గా ఉంటే, అంటే డ్రై కాకుండా వెట్ కాకుండా ఉంటే, సన్ఫ్లవర్స్ విల్ అల్టిమేట్లీ డై ఇన్ దట్ రీజియన్. డన్. ఇదర్ కంప్లీట్ డ్రైగా ఉండాలి, సన్ఫ్లవర్స్ గ్రో అవుతాయి ఆఫ్ వన్ పాపులేషన్. ఇదర్ కంప్లీట్ వెట్గా ఉండాలి, సన్ఫ్లవర్స్ విల్ గ్రో ఆఫ్ అనదర్ పాపులేషన్. సో మిడిల్గా ఉన్న ఎన్విరాన్మెంట్, అంటే డ్రై కాదు వెట్ కాదు డాంపీ ఏరియాస్ లాగా ఉంటే సన్ఫ్లవర్స్ విల్ నెవర్ గ్రో దేర్. అంటే సన్ఫ్లవర్స్ హ్యావ్ చూజన్ ఎనీ వన్ ఎక్స్ట్రీమ్ ఎండ్. సో కంప్లీట్గా ఉన్న పాపులేషన్ కాస్త ఇదర్ ఇట్ సైడ్ ఉంటాయి, ఇటు సైడ్ ఉంటాయి. దెన్ మిడిల్ పాపులేషన్లో మాత్రం ఉండవు. సో ఇట్ విల్ బి సెలెక్టింగ్ ఇంటూ టూ స్పీషీస్ అనమాట. ఇక్కడ ఓన్లీ సింగిల్ స్పీషీస్ అనేది సర్వైవ్ అవుతుంది డైరెక్షన్లో. ఇక్కడ కూడా అంతే, స్టెబిలైజింగ్, స్టేబుల్గా ఉన్నవి మాత్రమే సర్వైవ్ అవుతాయి. డిస్ట్రప్టివ్లో ఏంటి, స్టేబుల్గా ఉండకుండా వన్ పాపులేషన్ దిస్ సైడ్, వన్ పాపులేషన్ టువర్డ్స్ దిస్ సైడ్ అనేటివి ఫామ్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ది న్యాచురల్ సెలెక్షన్, డైరెక్షనల్, స్టెబిలైజింగ్ అండ్ డిస్ట్రప్టివ్ సెలెక్షన్. సో ఇక్కడ మనకి లాస్ట్ పారాగ్రాఫ్లో కే సెలెక్షన్ పాపులేషన్ అండ్ ఆర్ సెలెక్షన్ పాపులేషన్ అని ఇచ్చారు. సో సింపుల్గా చెప్పాలంటే K selection population are nothing but the group of population will focus more on the quality of the organism rather than quantity of the organism. సో కే సెలెక్షన్ పాపులేషన్ ఏం చూస్ చేసుకుంటుందంటే, ఏవైతే నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూస్ చేస్తారో అవి మంచిగా, హెల్దీగా, క్వాలిటీగా ఉండాలని చూస్తుంది, కానీ నా నెంబర్ని ఇంక్రీజ్ చేసుకోవాలని చూడదన్నమాట. సో దట్ ఈస్ హ్యూమన్ పాపులేషన్ చూసుకోవచ్చు. లైక్ 1 or 2 babies are enough whether they are healthy అని అనుకుంటాం మనం. కమింగ్ టు ద ఆర్ సెలెక్షన్ పాపులేషన్ ఏంటి, పాపులేషన్ ఎలా ఉన్నా సరే, ఎన్ని చనిపోయినా సరే, బట్ వాటి నెంబర్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. లైక్ లోవర్ ఆర్గానిజమ్స్ సమ్ మిలియన్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్దర్గా అవన్నీ హెల్దీగా ఉన్నాయి, ఎన్ని అన్హెల్దీగా ఉన్నాయి, డజంట్ మ్యాటర్. దే విల్ బి ఇంక్రీజింగ్ దర్ పాపులేషన్. న్యూమరికల్ ఇంక్రీజ్ మాత్రమే వీటికి అవసరం, బట్ వీటికి క్వాలిటీ ఆఫ్ ది ఆర్గానిజం ఇస్ ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎబిలిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. వీటికి మాత్రం న్యూమరికల్ ఇంక్రీజ్ అనేది ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ అబౌట్ ది కే సెలెక్టెడ్ పాపులేషన్ అండ్ ఆర్ సెలెక్టెడ్ పాపులేషన్. సో దిస్ ఇస్ కంప్లీట్ అబౌట్ ది ఫోర్సెస్ ఆఫ్ ఎవల్యూషన్.